కర్కాటక రాశి, అశ్లేష నక్షత్రం 1వ పాదం, డి అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ దశలు నడుస్తాయనేది చెప్పడం జరుగుతుంది. వీళ్ళు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వరకు వీళ్ళకి బుధ దశ స్టార్ట్ అవుతుంది. బుధ దశలో ఏమవుతుందంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి చదువులో వెనకబడతారు, చదవాలనిపించదు, చదివినా గుర్తుండదు, మార్కులు తక్కువ వస్తాయి. 10th క్లాసు ఇంటర్మీడియట్ల చదువులో చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకి ఏం చేయాలంటే బుద్ధునికి సంబంధించిన మరకతం స్టోన్ అచ్చ కుడి చేయి ఉంగరం వేలు కానీ చిటికెన వేలు కానీ మగపిల్లలు ధరించాలి. లేడీస్కి అయితే ఎడమ చేయి చిటికెన వేలు కానీ ఉంగరం వేలు కానీ పెట్టాలి. ఇది అలానే చిన్నపిల్లలకి ఏం చేయాలంటే బుద్ధునికి సంబంధించిన 4 ముఖాల రుద్రాక్షను మెడలో వేయాలి. ఇవి కూడా మా దగ్గర లభిస్తాయి. 17 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు కేతు దశ. కేతు దశలో ఏమవుతుందంటే వీళ్ళు ఇంటర్మీడియట్ లో ఉంటారు, ఇంటర్మీడియట్ ఎండింగ్ లో ఉంటారు, డిగ్రీ అయిపోయే వరకు వస్తుంది ఈ స్టేజ్లో ఏమైందంటే వీళ్ళు చదువుతున్నా కానీ వీళ్ళకు ఒక రకమైన నిరాశ ఏర్పడుతుంది. అయ్యో మేము పాస్ అవుతామో జాబ్ వస్తుందో రాదు, అసలు మా లైఫ్ ఏంది, మేము ఎట్లా లీడ్ చేస్తాం, సమాజంలో ఎట్లా బతుకుతామని ఒక నిరాశ ఏర్పడుతుంది వీళ్ళకు. దీనికి ఏం చేయాలంటే వీళ్ళకు కేతుకు సంబంధించిన వైడూర్యము 3 నుంచి 5 క్యారెట్లు కుడి చేయి ఉంగరం వేలు కానీ లేడీస్కి అయితే ఎడమ చేయి ఉంగరం వేలు ధరించాలి. ఇది ఊళ్ళోకి వైబ్రేషన్ ఉండాలి. అలానే 24 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల శుక్ర దశ ఉంటుంది. ఈ దశలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకునే టైము. ఈ టైంలో శుక్రదశ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెళ్లిళ్ళు కావు, పెళ్లిళ్ళు కుదరవు. అబ్బాయిలకు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉండదు, అమ్మాయిలకు అబ్బాయిలు అంటే ఆపోజిట్ జెండర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ పెళ్లి అయిన వాళ్ళు ఉంటే మటుకు ఈ దశలో ఎప్పుడు కొట్లాడుతుంటారు, సంసార విషయాల్లో ఊరికే కొట్లాడతారు, ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుకు సంబంధించిన డైమండ్ 15 సెంట్ల పైన ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆ తెల్ల బిబ్బలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది మోబిల్ అయితే కుడి చేయి మధ్య వరకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వరకు ధరించాలి. అలానే 44 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 6 సంవత్సరాలు రవిదశ ఉంటుంది. రవిదశ అంటే సూర్యదశ. ఈ దశలో ఏమైతుందంటే అప్పటిదాకా మంచి పేరు వీళ్ళకు పేరు లేకుండా పోతుంది. వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళకు గుర్తింపు రాదు, జాబ్ లో గుర్తింపు రాదు, సమాజంలో గుర్తింపు రాదు. ఇంటిలో భార్య కానీ భర్త కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ తిడుతుంటారు వీళ్ళ నూక్యా. పిల్లలు కూడా సరిగా వీళ్ళని పట్టించుకోరు, వీళ్ళని లెక్క చేయకుండా తిరుగుతుంటారు వాళ్ళ పిల్లలు. దీనికి ఏం చేయాలంటే సూర్యునికి సంబంధించిన కెంపు స్టోను 5 క్యారెట్లు కుడి చేయి ఉంగరం వేలు కానీ లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కానీ ధరించాలి. అలానే గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి. మగపిల్లలు అయితే ఏకముఖ రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. అలానే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు చంద్రదశ ఉంటుంది. ఈ దశలో ఏమవుతుందంటే జాబ్ లో ఉన్న వాళ్ళు ఎండింగ్కి వస్తారు, బిజినెస్ వాళ్ళు ఎండింగ్కి వస్తారు. ఈ స్టేజ్లో ఏమైందంటే మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. చంద్రదశ స్టార్ట్ అయినందుకు రాత్రిపూట నిద్ర సరిగ్గా రాదు, ఆందోళనగా ఉంటారు. దీనికి ముత్యం స్టోను 3 నుంచి 5 క్యారెట్లు ముత్యం స్టోను కుడి చేయి ఉంగరం వేలు కానీ చిటికెన వేలు కానీ ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కానీ ధరించాలి. ధరిస్తే వాళ్ళకు ఇది ఒడ్లకు వైబ్రేషన్ ఉండాలి. వాళ్ళకు ఈ ఆందోళన, మెంటల్ టెన్షన్, నిద్ర రాకపోవడం తగ్గిపోయి మంచిగా నిద్రపోతారు. 60 సంవత్సరాల నుంచి 67 సంవత్సరాల వరకు కుజ దశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమైందంటే రిటైర్మెంట్ అయ్యి ఇంటి దగ్గర ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ అబ్బాయి ఇంట్లో కూర్చుంటారు. ఇది ముసలిగానే ఈ ఏజ్లో ఏమవుతుందంటే కుజదశ స్టార్ట్ అయిన అనారోగ్య సమస్య వస్తుంది. కింద పడి దెబ్బలు తాకిస్తుంటారు. మళ్ళీ కాలు చేతులు ఎక్కడం కానీ దెబ్బలు తాకడం కానీ జరుగుతుంటుంది. దీని కొరకు ఏం చేయాలంటే కుజుకు సంబంధించిన పగడము 3 నుంచి 5, 6, 7 క్యారెట్ ఉంగరం స్టోను కుడి చేయి ఉంగరం వేలు కానీ లేడీస్ ఎడమ చేయి ఉంగరం వేలు ధరించాలి. ఇది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. అలానే 67 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు రాహు దశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమవుతుంది, ఇది ఈ పనులు వాయిదా వేపిస్తుంది, ఈ మనిషిని ఇబ్బంది పెడుతుంది, అందరితోటి ఏ పనులు కానియదు. వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ముసలేజ్ అయ్యి ఇంట్లో ఉంటారు. బిజినెస్ ఉంటే కూడా బిజినెస్ పిల్లలకు అప్పుడే ఇంట్లో కూర్చుంటారు. వీళ్ళు అనుకున్న పనులు ఏవి కావు, వీళ్ళు కోరుకున్నది ఏది చేయరు. ఇంట్లో ఉన్న వీళ్ళ పిల్లలు వీళ్ళకి ఏది తెచ్చియరు. వీళ్ళు అనుకున్న పనులు కాక ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, అనవసరంగా బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏం చేయాలంటే రావుకు సంబంధించిన గోమేధికం స్టోను, వైబ్రేషన్ ఉన్న గోమేధికం స్టోను 5 క్యారెట్లు మోపిల్ అయితే కుడి చేయి మధ్య వేలకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలకు ధరించాలి. అలానే ఒకవేళ రుద్రాక్ష వేసుకోవాలనుకుంటే 8 ముఖాల రుద్రాక్ష బెడలో వేసుకోవాలి. వీళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ముసలిగా ఉంటారు. ఆ ఏజ్లో వాళ్ళు స్టోన్ అని పెట్టచ్చు, రుద్రాక్ష వేసుకోవచ్చు, అలా వేసుకోవాలి. అయితే ఇవి నవగ్రహాలు, నవధాన్యానికి వైబ్రేషన్ ఉంటుంది. ఇవి ఏం చేయాలంటే ఈ దశల ప్రకారం ఈ స్టోన్లు పెట్టుకుంటే మీరు లైఫ్ బాగా ఉంటుంది. ఇవి బయట షాపులలో కరెక్ట్ ఇయ్యరు వాళ్ళు. ఇవి కరెక్ట్ ఒరిజినల్ స్టోన్ కావాలంటే మా దగ్గర లభిస్తాయి. మేము ఏం చేస్తామంటే మీ యొక్క నోటి లాలజలం కానీ లేకపోతే మీ ఫోటో పంపిస్తే ఫోటో ద్వారా స్కాన్ చేసి కానీ మిమ్మల్ని స్కాన్ చేసి మీకు ఏ దశ నడుస్తుందో దశకు కావాల్సిన ఒరిజినల్ స్టోను మా దగ్గర 100-200 స్టోన్లు అందుకని మీకు ఏ స్టోన్ వస్తుందో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకుంటే మీరు లైఫ్ను బాగా ఎంజాయ్ సరి చేసుకొని మంచిగా ఉండగలుగుతారు సమాజంలో. ఇవి కావాలనుకుంటే మీరు
డైరెక్ట్ మమ్మల్ని ఫోన్లో సంప్రదించవచ్చు, డైరెక్ట్ మా ఆఫీస్ కానీ వచ్చి తీసుకోవచ్చు స్టోన్లు. ఈ స్టోన్లు లభిస్తాయి మా దగ్గర. అలానే రుద్రాక్షలు కూడా వీటికి సంబంధించి ఈ రుద్రాక్షలు ఏం జరుగుతుంది అవి కానీ ఇవి కానీ ఏవైనా పెట్టుకొని మీరు సమాజంలో మంచిగా డబ్బు సంపాదించి ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే దీని ప్రకారం స్టోన్లు మెయింటైన్ చేస్తే మీరు మంచిగా ఉండగలుగుతారు.